ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఒక ప్రకటన చేసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కమిషన్ వేసి కులగణాలతో పాటు వెనుకబడిన వర్గాల వారిని గుర్తిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రతి బహిరంగ సభలో వర్గీకరణ అమలు చేస్తానని చెప్పడం, కులాల మధ్య చిచ్చు పెట్టడంతో పాటు రాజ్యాంగాన్ని అవహేళన చేయడమేనని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ ఈరోజు వినుకొండ నియోజకవర్గం శావల్యాపురంలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే వన్ మ్యాన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో మాలమాదిగల అభిప్రాయాల సేకరణ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, పొదిలి సిఐ టి వెంకటేశ్వర్లు, కేకే మిట్ల, ఎస్ఐ రాజ్ కుమార్, తొళ్లపాడు ఎస్ఐ బ్రహ్మనాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం శావల్యపురం మండలంలో మాలమహానాడు వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన నియోజకవర్గ కమిటీ, అలాగే పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కోండ్రు విజయ గారి నేతృత్వంలో ఏదైతే ఈరోజు ఒక సమావేశం జరుగుతుందో సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వన్ మ్యాన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో మాలామాదిగలకు సంబంధించినటువంటి అభిప్రాయాల సేకరణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లా నర్సరాపేట మండలం యలమంద గ్రామానికి మొన్న విచ్చేసిన సందర్భంగా ఒక పేద కుటుంబానికి పెన్షన్ అందజేసినటువంటి కార్యక్రమంలో అక్కడ మాట్లాడుతూ వర్గీకరణ అమలు చేస్తున్నాను, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నటువంటి చంద్రబాబు గారికి మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి ఎస్సీ వర్గీకరణ మీద గతంలో ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 565 పేజీల్లో కులగణన జరగాలని, జనాభా లెక్కలు తేల్చడంతో పాటు వెనుకబడిన వర్గాలను గుర్తించాలని ఓ పక్క కోర్టు తీర్పిస్తే ఈ రాష్ట్రంలో సోషల్ ఆడిట్ పేరిట గత ప్రభుత్వంలో చేసిన పనులు అది వైసీపీ చేసిందని చెప్పి ఆ పనులు నిర్వీర్యం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో వేసినటువంటి తప్పుల తడకలతో కూడినటువంటి ఒక జనాభా లెక్కలో సోషల్ ఆడిట్ గ్రామ, వార్డు, పంచాయతీ సచివాలయాల్లో ఏర్పాటు చేసినటువంటి అది కూడా అన్ని చోట్ల ఏర్పాటు చేయలేదు. 26వ తారీఖు నుండి ఏర్పాటు చేయాలని చెప్తే 30వ తారీఖు చివరి తేదీ అంటే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గుంటూరు వచ్చినటువంటి నేపథ్యంలో మేము 10 వరకు పొడిగించాలంటే 7వ తేదీ వరకు సోషల్ ఆడిట్కి సంబంధించినటువంటి బయోడేటా, గ్రామాల్లో ఉండబడేటటువంటి మాలామాదిగల యొక్క బయోడేటా, హిందూ మాలల, క్రిస్టియన్ మాలల అనేటటువంటి ఒక బయోడేటా ఆ సచివాలయాల్లో ఏర్పాటు చేస్తే అది ఎవరికి ఇప్పటి వరకు ప్రజలకు ప్రచారం చేసే దాంట్లో ప్రభుత్వ అధికారులు వైఫల్యం చెందారు. వాటితో పాటు అక్కడ ప్రచురించబడినటువంటి ఏదైతే సోషల్ ఆడిట్ ఉందో ఆ సోషల్ ఆడిట్లో హిందూ మాలలుగా ఉండబడేటటువంటి వ్యక్తుల్ని క్రిస్టియన్ మాలలుగా, అలాగే మిగిలిన కులాలని మాలామాదిగలు కాకుండా మిగిలిన కులాలని ఈరోజు మాదిగ ఉపకులాలుగా ఆ యొక్క సోషల్ ఆడిట్లో చిత్రీకరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ప్రధానంగా అక్కడ ఏదైతే మన శ్రీశైలం, సుండిపేట ప్రాంతాల్లో చూస్తే రెడ్లకు సంబంధించిన కులాలు మాదిగలుగా, అలాగే ముస్లిమ్స్కి సంబంధించినటువంటి కులాలు మాదిగలుగా, మాలలకు సంబంధించిన కొన్ని కులాలని మాదిగలుగా కొన్ని చోట్ల సోషల్ ఆడిట్ చేశారు. మేమైతే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, 80 లక్షల పైబడినటువంటి ఈ రాష్ట్రంలో మాలల జనాభా తగ్గించాలి, మాలల్ని అణిచివేయాలి, మాదిగలకి పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తే చెప్తా ఉన్నాం. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉండబడేటటువంటి మాలల్ని అణిచివేస్తే మీరు భారత రాజ్యాంగాన్ని అవమానం చేసినట్టే. ఈరోజు మీరు ఏదైతే ఎక్కడ పడితే అక్కడ ఒక వన్ మ్యాన్ కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఆధారాల ప్రకారం, కమిషన్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం, ఇప్పుడు జరుగుతున్నటువంటి అభిప్రాయాల సేకరణ ప్రకారం మీరు మాట్లాడాలి తప్ప ముందుగానే చేస్తానన్న ఆలోచన మనసులో పెట్టుకొని నామమాత్రపు కమిషన్లు వేసి ఈరోజు మాలలను అణిచేస్తే కబడ్దార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉండబడేటటువంటి ప్రధానంగా ఈరోజు వినుకొండ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉండబడేటటువంటి మాలలకి, మాల ఉపకులాలకి విన్నవిస్తూ ఉన్నాం, మీ సచివాలయాలకు వెళ్ళండి, మీ సచివాలయాల్లో మీ పేర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. కొన్ని చోట్ల పేర్లు లేనటువంటి సచివాలయాల్లో సోషల్ ఆడిట్ నడుస్తూ ఉంది. లేనప్పుడు ఇక్కడ ఉండబడేటటువంటి సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన ఆఫీసర్లకి, అలాగే ఆ సచివాలయంలో ఉన్న అడ్మిన్లకి, విఆర్ఓలకి
వెంటనే మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి తప్పులు జరిగినటువంటి ప్రతి చోట సవరించే ప్రయత్నం చేయండి. 7వ తేదీ వరకు మీ సచివాలయాల్లో వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలా చేయని పక్షంలో ఖచ్చితంగా జిల్లాల వారీగా జిల్లా ప్రభుత్వ కార్యాలయాలనైనా ముట్టడిస్తాం. మీరు నిష్పక్షపాతంగా పారదర్శకంగా కులాగణన చేయాలని మాలమానాడుగా హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే మాలలు కూడా మీ బయోడేటా పూర్తి స్థాయిలో ఉన్నాయో లేవో వెరిఫై చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.